హలో ఆల్ అండ్ వెల్కమ్ టు Rgukt ట్యూటోరియల్స్. బిఫోర్ డైవింగ్ ఇంటూ వీడియో, ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు కొత్తగా వ్యూ చేసి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ Rgukకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి. సో ఈరోజు న్యూస్ ఏంటంటే మనకి యాక్చువల్గా నిన్న Rgukt కౌన్సిలింగ్ అనేది పూర్తయింది కదా, Day-5 కౌన్సిలింగ్. సో Day-5 కౌన్సిలింగ్లో ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారో దాని గురించి న్యూస్ అనమాట, అండ్ ఎంతమందికి సీట్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక IIITలో మరో 826 మందికి ప్రవేశాలు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని 4 IIITలకు నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సిలింగ్లో భాగంగా 5వ రోజైన ఆదివారం 3001 ర్యాంక్ నుంచి 4000 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ అయితే పిలవడం జరిగింది నిన్న. సో టోటల్గా 1000 మందిని కౌన్సిలింగ్ పిలిస్తే టోటల్గా ఇక్కడ చూడండి, కృష్ణా జిల్లా నూజివీడు క్యాంపస్లో నిర్వహిస్తున్న కౌన్సిలింగ్కు 540 మంది వచ్చారు. అండ్ ఇడుపులపై క్యాంపస్కు 286 మంది అయితే హాజరైనట్లు తెలిపారు. అండ్ టోటల్గా 1000 మందికి 174 మంది అయితే రాలేదు. సో టోటల్గా 1000 మందిని కౌన్సిలింగ్కి పిలిస్తే నిన్న అందులో 826 మంది వచ్చారు. అండ్ 174 మంది అయితే కౌన్సిలింగ్కి రాలేదు. సో ఈ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, ఆబ్సెంట్ అయ్యే వాళ్ళ నెంబర్. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే మా ర్యాంక్ ఇంకా 4000 పైన ఉంది, మాకు సీట్ రాదేమో అని. బట్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళండి గైస్, మీరు ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనకి Rgukలో దాదాపు 800 సీట్స్ ఉన్నాయి. సో మీకు కూడా ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే వెళ్ళండి. ఓకే, సో దట్స్ ద వీడియో గైస్. మళ్ళీ రోజు ఈవినింగ్ Day-6 క్యాస్ట్ వైజ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో వీడియో చేసి పెడతాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్, బై.